Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆనందాశ్రమ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఈరోజు మరి విశాఖపట్నానికి కోతవేటిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇది. భీమునిపట్నం చారిత్రాత్మకమైన ఆధారాలతో విలసిల్లుతున్నటువంటిది. ఈ కొండని సాక్షాత్తు పూర్వం భీముడు తపస్సు చేసినట్లుగా, పంచపాండవులు ఇక్కడ వనవాసంలో ఇక్కడ ఉండేటట్లుగా ఎంతోమంది ఈ పరిసర గ్రామాలందరూ విశ్వాసం నమ్ముతారు. అలాంటి పరమ పవిత్రమైన ఈ కొండని విశాఖ శారదాపీఠానికి కట్టబెట్టేసి ఆ మీద ఉండేటువంటి పర్యావరణ ఆనవాళ్ళు పచ్చదనాన్ని చెరిచేసి కేవలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకోవడానికి, కమర్షియల్గా వాడుకోవడానికి ఆయనకి కట్టబెట్టారని మాకు తెలిసి ఈరోజు మేము సందర్శించడానికి వచ్చాం. ఇవన్నీ కూడా పరిశీలించాం. చాలా ఆనందకరమైన వాతావరణం ఇక్కడ ఉన్నది, ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, వనమూలికలతో ఉన్నది. వన్యప్రాణులు కూడా ఇక్కడ కుందేళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న జంతువులు కూడా ఉండేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇలాంటి పర్వతాన్ని అడ్డుగోలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారు చౌకగా ఎకరా ₹1,00,000 కట్టబెట్టడం అనేది చాలా దారుణం. మళ్ళీ ఆయన కట్టబెట్టిన తర్వాత విశాఖ శారదాపీఠం మేము కమర్షియల్గా వాడుకుంటామంటే దానికి ఒప్పుకున్నారు. అంటే కేవలంగా దీని వెనక కొన్ని రాబందులు ఉన్నాయి, గెద్దలు ఉన్నాయి. పేరుకేమో విశాఖ శారదాపీఠంకి ఇచ్చిన భూము రానున్న రోజుల్లో ఏదో ఒక ఆధ్యాత్మిక టూరిజం ఇక బాగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు వ్యాపారానికి వాడుకోవడానికి, విలాసవంతమైన భవనాలు కట్టడానికి విశాఖ శారదాపీఠం స్వామి బినామీగా పెట్టుకున్నారని స్పష్టంగా మాకు అర్థమైంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రక్షాళన అంటున్నారో, తిరుమల నుండి ప్రక్షాళన అంటున్నారో, ఈ ప్రక్షాళనలో ఈ విశాఖ శారదాపీఠం పైన కూడా ఈ అక్రమంగా ₹1,00,000 ఈ దందాలు, ఈ సెటిల్మెంట్లు ఏ విధంగా జరిగాయి, ఈయన ₹1,00,000 ఏ విధంగా సంపాదించి ఆయన అనేక రాష్ట్రాలలో పెద్ద పెద్ద భవనాలు ఎలా కట్టగలిగాడు, ఇలాంటి స్థలాల మీద దృష్టి పెట్టి దీని వెనక ఎవరున్నారు, ఎవరి హస్తాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ సిఐడి ఎంక్వైరీ వేయాలి, ఎంక్వైరీ. అలాగే దీనికి ఏదైతే అనుమతులు ఉన్నాయో తక్షణమే బేషరతుగా ఈ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలి, ఈ ప్రశాంత వాతావరణం రక్షించాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ, ఇలాంటి మోసగాలు, ఇలాంటి కాషాయ ముసుగు వేసుకొని వ్యాపారాలు చేస్తూ తిరుమలలో కూడా కాటేజీలు, టిక్కెట్ల వ్యాపారం చేసుకొని, అక్కడ గదులు వ్యాపారం చేసుకొని, ఇలాంటి వ్యాపారస్తులకి ఇలాంటి విలువైనటువంటి ఆధ్యాత్మిక చోట్లు కట్టబెడితే దీన్ని నాశనం చేస్తారు. కాబట్టి తక్షణమే రద్దు చేయమని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మరి ఇటువంటి డిమాండ్ చేస్తూ మరి లేని పక్షంలో మేము సాధు సంతులుగా ఇక్కడ ఉండేటువంటి స్థానికులతో, హిందూ సంఘాలతో తప్పనిసరిగా ఇక్కడ ఉద్యమాన్ని మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.